అప్పట్లో రాక్షసులు రక్తం తాగుతారంటే మనం నమ్మలే, కానీ ఇది నిజం. ఇక్కడ శ్రమ దోపిడీ తాగుతుంది, మన రక్తాన్ని మన చెమటని పీల్చుకొని తాగుతున్నారు. ఒక వ్యక్తి మీద 3,500 రూపాయలు కాంట్రాక్ట్ తింటున్న తర్వాత ఇంకా ఎంత తింటాడని మళ్ళీ ఈ రకంగా జీవో మార్చి మళ్ళీ ఇవ్వడానికి అవసరం ఏముంది? కోటి రూపాయలతో పోయేదాన్ని 1,00,00,000 స్కామ్ కి తెరదీస్తున్నారు జలమండలి ఎండి అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మీటర్ రీడర్స్ కి సంబంధించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా తమకు సంబంధించి 673 మంది ఉద్యోగులకు దాదాపుగా ఉద్యోగ భద్రత లేదని వారికి ₹1,00,00,000 వరకే ఉద్యోగాలకు సంబంధించి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. కానీ కొత్తగా తీసుకొచ్చిన ఏజెన్సీల ద్వారా 1,00,00,000 అవినీతికి జలమండలి ఎండి అశోక్ రెడ్డి పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు చేస్తున్నారు. అలాగే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం. ఇందులో భాగంగానే కొత్త టెండర్ విధానం ద్వారా తమ ఉద్యోగాలకు భద్రత లేదని చెప్తున్న నేపథ్యం ఉంది. చాలా మంది వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి నేపథ్యం సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? మీ ఉద్యోగ భద్రత ఉందా? మీకు మీ 673 మందికి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు టెండర్ ద్వారా ఎంత అవుతుంది? ఒక వ్యక్తికి 13,300 రూపాయలు ఇస్తున్నారు సాలరీ. మాకు నిజానికి 25,000 రూపాయలు సాలరీ రావాలి ప్రతి నెల. కానీ ఏజెన్సీ విధానాల రద్దు చేయమని మేము కోరుతున్నాము. ప్రతి నెల ఏజెన్సీ చేయబట్టి వాళ్ళకు మినిమం 10 నుంచి 12,000 రూపాయలు ఒక ఏజెన్సీకి మిగులుతుంది. అంటే 673 మందికి ఎన్ని కోట్లు మిగలాలి? ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. రెగ్యులర్గా ఉద్యోగులను రెగ్యులర్ చేసేసి మాకు సరిపడే సాలరీ ఇస్తే సరిపోతుందని మా ఆవేశం. ఇక్కడ మాకు ఉద్యోగ భద్రత లేదు, పిఎఫ్ కట్టలేదు. మాకు దాడి జరిగినా కూడా దానికి బాధ్యత ఎవరు లేరు. ఆ జీతాలు ఇస్తారు, సాలని జీతాలు ఇస్తారు, కట్ చేస్తారు. వాళ్ళు ఏమైంది, ఎందుకు కట్ చేసిరు అంటే దానికి సమాధానం కరెక్ట్ చెప్పరు. అప్పట్లో శ్రమ దోపిడీ ఇక్కడ బాగా జరుగుతుంది. అప్పట్లో రాక్షసులు రక్తం తాగుతారంటే మనం నమ్మలే, కానీ ఇది నిజం. ఇక్కడ శ్రమ దోపిడీ తాగుతుంది, మన రక్తాన్ని మన చెమటని పీల్చుకొని తాగుతున్నారు. ఇట్లాంటి ఏజెన్సీని రద్దు చేయాలి. ఎందుకండి ఏజెన్సీ? మా కష్టం మాకు ఇవ్వండి, మా పని మేము చేస్తున్నాం కదా, మా హక్కులు మేము పోరాడుతున్నాం, మేము ఏమి గుంజుకుంటలేం. మా కష్టం ఏదో ఫలితం అడుగుతున్నాం. దయచేసి మాకు కష్ట ఫలితం ఇవ్వాలని కొనం. ఇట్లా రాక్షసుల ఇజం చేసి మా మీద పాడుపడ్డోళ్ళని మాకు ఎమ్మటే తక్షణమే రక్షణ కల్పించి మా యందు దయచూసి మాకు జీతాలు పెంచి, ఇప్పుడు ఇస్తున్న జీతాలు కూడా టైంకి వేయరు. ఎందుకండి అంత ఘోరంగా చేస్తున్నారు? మేము కష్టపడతలేమా? మేము చేస్తేనే కదా వస్తుంది కలెక్షను. దయచేసి మా మీద దయ చూడాలని, ఈ రాక్షస శ్రమ దోపిడీ తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే చాలా మంది వాళ్ళందరూ కూడా చెప్తున్న నేపథ్యం ఉంది, తాత్కాలిక వ్యవస్థ రద్దు చేయాలి, శాశ్వత పరిష్కారం కావాలి అని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో చెప్పండి, అంటే 1,00,00,000 కోట్ల అవినీతికి తెరదిస్తున్నారంటున్నారు, కరెక్టేనా? వాస్తవమే సార్. ఇప్పుడు మాకు చాలని జీతాలు ఉన్నాయి సార్. 13,500 జీతాలకు పనిచేస్తున్నాము. ఉన్న జీవో 16 తీసేసి మళ్ళీ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ అంటే ₹6 ₹12 అంటే 5-6 వేలలో బతకలేం కదా సార్. ఇల్లు కిరాయిలు కట్టుకోవాలి, కిరాయిలే 5-6 వేల కంటే ఎక్కువ ఉన్నది. ఇల్లు గడవాలంటే మాకు కష్టమవుతుంది. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. జీవో 60లకి కేటగిరీ ఏ నుంచి బీలకు కలపాలని. ఇప్పుడు ఇంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? మేము ఒక 10 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం సార్. ఇప్పుడు ఈ జీవో ద్వారా మీ ఉద్యోగాలు ఉంటాయా? ఈ జీవోనే తీసేసిండు సార్. ఇంకా ఉద్యోగ భద్రత లేదు. థర్డ్ పార్టీ కాంట్రాక్ట్కి వెళ్ళిపోతుంది. వాడు చేయమంటే చేయాలి, లేకపోతే లేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు. ఇప్పుడున్న జీవో ప్రకారం అంటే తీయనికే లేదు. మాదేమన్నా తప్పు ఉంటే తీసేయండి, కానీ తీయనికే లేదు. కొద్దిగా ఉద్యోగ భద్రత ఉన్నది. ఇప్పుడు ఆ జీవో 60 నుంచి కేటగిరీ బీలకు కలపాలంటున్నాం. మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, దేనికి వ్యతిరేకం కాదు. మాకు ఉన్న జీతాలను పెంచండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అంటున్నాం అంతే. గతంలో ఉన్న ఏజెన్సీలు కూడా మీకు జీతాలు ఇవ్వలేదంటున్నారు. గతంలో మాకు ₹6 ₹12 లెక్క అట్లా ఏజెన్సీలు ఉండే. మాకు 2 నెలలకు 3 నెలలకు ఒక్కొక్కసారి జీతం ఇస్తుండే. 2 నెలలు 3 నెలలు కూడా ముంచినాయి ఉన్నాయి. మాకు ఈఎస్ఐపిఎఫ్ కూడా కరెక్ట్ కట్టని వాళ్ళు ఉన్నారు. మాకు ఈఎస్ఐపిఎఫ్ కూడా కట్టకపోయేది. ఇప్పుడు కనీసం ఇప్పుడు ఈ సిస్టంలో కొద్దిగా మాకు ఈఎస్ఐపిఎఫ్ కరెక్ట్ కడుతున్నారు. ఇప్పుడు దీన్ని తీసేసి మళ్ళీ వాళ్ళ సిస్టంలోకి తెస్తే ఇంకా మేము వేస్ట్ అయిపోతుంది. కాంట్రాక్టర్కి దోపిడేనా? కాంట్రాక్టులకు దోచిపెడుతున్నట్టే కదా సార్ ఇది. కాంట్రాక్టులకు దోచిపెడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ 13,000 జీతంకు చేస్తున్నాం మేము. అయినా కూడా ఇప్పుడు 19,500 అయితే మాకు 15,600, దాంట్లోంచి ఈఎస్ఐపిఎఫ్ కట్టే 13,500 వస్తుంది. ఇప్పుడు 3,500 కాంట్రాక్ట్కి ఇస్తున్నారు ఆల్రెడీ. ఒక వ్యక్తి మీద 3,500 రూపాయలు కాంట్రాక్ట్ తింటున్న తర్వాత ఇంకా ఎంత తింటాడని మళ్ళీ ఈ రకంగా జీవో మార్చి మళ్ళీ ఇవ్వడానికి అవసరం ఏముంది? ఆయన ఏమి చేయడు. పేపర్ వర్క్ లేదు, ఏమీ లేదు. పేపర్ వర్క్ మా అటెండెన్స్ అంతా మా సెక్షన్ ఆఫీస్ నుంచి, డివిజన్ ఆఫీస్ నుంచి జిఎం ఆఫీస్ ఇక్కడ ఎండి వరకు వస్తుంది. వీళ్ళు ఎవరికి ఎంత జీతం వేయాలనో వాళ్ళు వేసిన తర్వాతనే కాంట్రాక్టు చెక్ తీసుకొని ఇస్తున్నాడు అంతే. ఆయన పేపర్ వర్క్ కాదు కదా, ఆయనకు ఇంత ఇంకు పని కూడా పడతలేదు.
ఆయన కాల్ చెక్ తీసుకోవాలి, బ్యాంకులో ఎవరెవరి పేర్లకి ఎంత జీతాలు వేయాలి. దానికి ఆయన 3,500 తీసుకుంటుండే ఒక్కొక్క వ్యక్తి మీద. ఆ 3,500 మాకే ఇస్తే మాకు 19,500 ఇంకా కష్టంగా పని చేస్తాం కదా, ఇంకా సంతోషంగా పని చేస్తాం కదా మేము. అది మేము కోరుకునేది సార్. సో చాలా మంది వాళ్ళు చెప్తున్న నేపథ్యం ఉంది. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, తమకి కాంట్రాక్టర్ కి దోచిపెట్టడమే అని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. దాదాపుగా కాంట్రాక్టర్ వ్యవస్థలో 3,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. ఆ 3,000 తమకే ఇస్తే ఇంకా కష్టించి పనిచేస్తామని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. 19,000 వరకు కూడా తమకు వస్తుందని, దీనివల్ల ఈ జీవోని మొత్తం తీసేయడం వల్ల కూడా తమకు ఇబ్బంది తలెత్తే పరిస్థితి కావచ్చు, అలాగే ఉద్యోగ భద్రత అనేది లేకుండా ఉంటుందని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం. సో మొత్తంగా జలమండలి ఎండి తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో తమకు 673 మంది కుటుంబాలను రోడ్డు మీద పడేసినట్టే అని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో మొత్తంగా 673 మందికి ₹1,00,00,000 అయిపోయేదానికి 1,00,00,000 కోట్ల అవినీతికి తెరదిస్తున్నారు. అలాగే ఈడీలు కావచ్చు, అలాగే ఎండి వీళ్ళంతా కూడా ఏజెన్సీలకు, కాంట్రాక్టర్లకు, కమిషన్లకు కక్కుర్తిపడే తమ కుటుంబాల మీద తమ పుట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. వెంటనే ఈ చర్యలు మానుకోవాలని కూడా వారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రభాకర్, గణేష్ సమయం, హైదరాబాద్.